శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः, భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాः, స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి నః పూషా విశ్వవేదాः, స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. అపరవిద్య యొక్క స్వరూపాన్ని చెప్తున్నారు. ఆ అపరవిద్య ఆచరణలో ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే, అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః జంఘన్యమానాః పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానా యథా అంధాః. ఈ అవిద్య యొక్క అంతరే మధ్యలో ఉన్నవాళ్ళు, వర్తమానాః మధ్యలో ఉన్నవాళ్ళు, స్వయం ధీరాః అవిద్యాయాం అంతరే మధ్యే వర్తమానాః అవివేకప్రాయులు. అవిద్య అంటే అవివేకం, అంటే తాము చేసేటట్టు కష్టపడుతున్నారు పాపం, ఎంతో అభిమానంతో జాగ్రత్తగా చేస్తున్నారు, కానీ అది సరి అయినటువంటి ఫలితం కాదు, దానికంటే ఉత్తమమైన ఫలితం ఉన్నది అనే విషయం వాళ్ళకి పెద్దగా దృష్టిలోకి రావటం లేదు. అందుకని వాళ్ళని ఏమంటున్నారు, అవిద్యాయాం అంతరే మధ్యే వర్తమానాః ఉంటున్నారు. ఇదంతా అవిద్య అంటున్నారు. ఎందుకని అవిద్య అంటున్నారు అంటే, ఇంతకంటే ఉన్నతమైనది ఉన్నది. ఇప్పుడు మనం ఈ చేసేటటువంటి ఈ శ్రౌత స్మార్త కర్మల ద్వారా వెళ్ళి చేరుకోగలిగిన లోకాలు కొంతకాలమే మనకుంటాయి. మళ్ళీ వచ్చి ఈ భూలోకంలో ఏదో ఒక ఉపాధిలో, ఒక్కొక్కసారి క్షీణతరమైన ఉపాధిలో కూడా పడే ప్రమాదం ఉన్నది అని వాళ్ళకి తెలియటం లేదు. ఇంకా తెలియవలసిందేమిటి అంటే, పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వతమైన లోకం ఒకటి ఉన్నది అని తెలియకపోవటమే అవిద్య. ఆ అవిద్య యొక్క మధ్యలో ఉన్నారు వీళ్ళు. అవిద్యాయాం అంతరే మధ్యే వర్తమానాః అవివేకప్రాయాః అని అర్థం. ప్రాయులు అంటే సమానులు. సరే, వాళ్ళు ఏమనుకుంటారు, స్వయం తమకి తామే ఏమని, వయం ఏవ మేమే, స్వయం అంటే మేమే, ధీరాః మేమే, ధీమంతః ధీమంతులం, మేమే ధీశాలురం ధీశక్తి కలవాళ్ళం, మాకంటే ధీశాలురు ఎవ్వరూ లేరు. పైగా ధీరాః అనే కాదు, పండితాః మేమే పండితులము. పండితులంటే అర్థం చెప్తున్నారు స్వామివారు ఏమని, విదిత వేదితవ్యాశ్చ. విదిత వేదితవ్యులు, ఏదేది తెలుసుకోవాలో అవన్నీ మేము తెలుసుకున్న వాళ్ళమే, ఇంకా మాకు తెలుసుకోవాల్సిందేముంది, అది పండితులంటే అర్థం. వాళ్ళు అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం తమకు తామే, ధీరాః ధీమంతులని, పండితాః పండితాః మన్యమానాః పండితం మన్యమానాః అని అనుకుంటూ, మన్యమానాః ఆత్మానం సంభావయంతే, తమని తాము అలా గౌరవించుకుంటూ ఉంటారు వాళ్ళు. దానివల్ల ఏమవుతుందయ్యా, జంఘన్యమానాః వాళ్ళు జరారోగాద్యనేకానర్ధవ్రాతైః హన్యమానాః. అది పోనీండి, ఏదో ఒక లోకం వచ్చింది కదా, వాళ్ళకి అందులో ఉంటారు, మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంకా ఈసారి ఎక్కువ శ్రద్ధాభక్తులతో ఈ ఇష్టాపూర్త కర్మలు ఇవన్నీ నిర్వహిస్తారు. అగ్నిహోత్రాది కర్మలు, యజ్ఞయాగాది కర్మలు, వేద ప్రోక్తమైనవి చేస్తారు. ఇంకా ఇంతకంటే మంచి లోకాలకు వెళ్తారు, మళ్ళీ వస్తూ పోనీ అంటే అలా కాదు. వచ్చినందువల్ల ఏమో రావచ్చు వెళ్ళొచ్చు, కానీ నువ్వు ఎంత పుణ్యం చేసినా స్వర్గలోకంలో ఆ 7 లోకాల్లో భూర్భువ స్వహ జనుర్మహస్తపస్ సత్యలోకాల్లోకి వెళ్ళి అక్కడ
క్షీణే పుణ్యే మళ్ళీ వెనక్కి వచ్చి ఈ మధ్యలోకం ఎలాంటిదే చెప్తున్నారు. జరా రోగార్జనేకానర్ధవ్రాతై హన్యమానా. అది శిక్ష. ఇక్కడికి వచ్చి పడితే శిక్ష. దీనికోసమే వైరాగ్యం. ఇది చూసి కంపరం కలిగిపోవాలి సాధకుడికి. ఈ సృష్టి అంటేనే, ఈ లోకం అంటేనే, ఇందులోకి రావటం అంటేనే ఏమేమి ఉన్నాయి ఇక్కడ. గజేంద్రుణ్ణి మొసలు పట్టుకున్నట్టు ఇవన్నీ పట్టుకుంటాయి. ఏమిటవి? జర, వృద్ధాప్యం. వృద్ధాప్యం ఉంటుంది కదండి, ఎందుకు ఉండదు? ఉంటుందా అంటే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. వృద్ధాప్యం లేని చోటు ఉంది నీకు చెప్పమంటావా? ఓహో, వృద్ధాప్యం లేని చోటు ఉందా అండి? అంటే నేను ఎప్పుడు ఇలాగే ఉంటానా? ఈ శరీరంతో, నిత్య యౌవనంతో? అదేదో చెప్తారే త్రిదశులు, 30 ఏళ్ల కంటే మించని వయస్సు గల దేవతలని అలాగే ఉంటావు. నువ్వు అలాగే ఉంటావు. అది కూడా కొంతదే. కానీ అంతకంటే ఉన్నతమైనటువంటి జర, వృద్ధాప్యం, రోగాలు లేని లోకం ఉన్నది. అది నీకు తెలియజెప్పాలి. ఇది ఇక్కడ ఏమిటిది? జరా రోగ ఆది అనేక అనర్థవ్రాతై. అనర్థములు ఇవన్నీ చాలా దుఃఖాన్ని కలిగించేవి, భయంకరమైనవి. వీటి చేత హన్యమానాహ, అవి వచ్చి ఈ జీవుణ్ణి ఉపాధిని గ్రహించావో రోగం వచ్చినట్టే అర్థం. పంచభూతాల వల్ల నిర్మాణం అయింది కదండి శరీరం. దీనికి రోగం రావటం ఎందుకు వస్తుంది? ఇదేమిటో అర్థం కావట్లేదు. అవుతుంది, అర్థమై. పంచభూతాల వల్ల నిర్మితం అయింది కాబట్టే రోగం వస్తుంది. ఈ పంచభూతాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి క్రమక్రమంగా ఆ రావటంలోనే కొంత వాటిల్లో మలినం ఏర్పడింది. వాటిల్లో సంపూర్ణ శుచి, శుభ్రత, అమలినతత్వం ఉన్నది. కానీ క్రమక్రమంగా ఆకాశంలో నుంచి వాయువులో నుంచి తేజస్సు ఇలా ఒకదాంట్లో నుంచి ఒకటి వచ్చి పృథివీ దాకా వచ్చి, ఓషధుల దాకా వచ్చి, ఇంకా ఉపాధుల దాకా వచ్చి, ఇక్కడ దాకా వచ్చేసి పైగా పుట్టి ఇంకా పుట్టి పెరిగి ఇవన్నీ అనుభవిస్తూ ఉండేసరికి ఏమైంది? ఆ శుభత్వం కన్నా ఈ అశుభత్వం ఎక్కువగా ఇందులో పేరుకుపోయింది. ఆ అశుభత్వాన్ని నువ్వు పోగొట్టుకుంటే ఆ శుభత్వం నీకు మిగులుతుంది. మరి అందుకే కదండి ఈ అపరావిద్య అని మీరు ఏదైతే చెప్పారో, వేద విహితమైన కర్మల్ని చేస్తున్నావు అంటే నీకు కర్మలు ఇచ్చే ఫలితం తాత్కాలికమే. అంతకంటే ఉన్నతమైన ఫలితం ఇచ్చేటటువంటి ఒక మహత్తత్వం ఉన్నది. అటు మళ్ళీ జరా రోగాద్ అనేక అనర్థం రాతై హన్యమానా భృశం పీడ్యమానా. హన్యమానా అని మూలంలో ఉంటే అది ఏం చెప్తున్నారు ఆయన? జంఘన్యమానా పర్యంతి మూఢ అంధేనైవ నీయమానాయ దాంధా. భృశం అంటే గట్టిగా, పీడ్యమానా పీడింపబడిన వాళ్ళై, పర్యంతి విభ్రమంతి తిరుగుతున్నారు. ఈ సంసారం అనేటటువంటి ఈ మహారణ్యంలో పడి తిరుగుతున్నారు. ఎవరు వాళ్ళు? మూఢులు. అలా తిరిగేవాళ్ళే మూఢులు. చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకని మూఢులయ్యారండి వాళ్ళు? దర్శనవర్జితత్వాత్. వాళ్ళకి దర్శనం లేదు. దర్శనం అంటే ఏదైతే ఇప్పుడు తాము ఉన్నదే గొప్ప అని, తామే పండితులం అని, మరి తామే ధీరులు అని అనుకుంటూ ఆ అవిద్యలోనే ఉండటమే దర్శనం లేకపోవటం. అంతకంటే ఉన్నత స్థితి ఉన్నది అని తెలుసుకోవటం దర్శనం. ఆ దర్శనం వీళ్ళకి లేదు. అంధేన ఏవ అచక్షుష్కేణ ఏవ నీయమానా ప్రదర్శ్యమాన మార్గా. అంధా యథా లోకే అంధ. ఒక చక్షుర్హీనుడు మరికొంతమంది చక్షుర్హీనులకి తీసుకొని వాళ్ళని చేతుల్లో కర్రలు వాళ్ళకి ఇచ్చి ఆ కర్ర చేతిలో పట్టుకుని వాళ్ళని ముందుకి తీసుకెడుతున్నాడు. నీయమానా ప్రదర్శ్యమాన మార్గా. ఈయనకి దారి కనపడదు, మిగతా వాళ్ళకి, అలాంటి వాళ్ళకే ఆయన దారి చూపిస్తాడు. అల్లా వీళ్ళు అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా జంఘన్యమానా. పీడితులు దేని చేత?
జరా రోగ ఆది అనేక అనర్థ వ్రాతై హన్యమానా జంఘన్యమానా అంటే హన్యమానా హన్యమానా అంటే పీడింపబడిన వాళ్ళు దేని చేత అని వెంటనే అనుమానం వస్తుంది. కాబట్టి అక్కడ స్వామివారు చెప్పేశారు ఏమని, జరా రోగాలు వాటి చేత కొట్టబడిన వాడై దర్శన వర్జితత్వం చేత దర్శనం లేకపోవటం వలన ఆయన ఏం చేస్తాడు, అంధేనా ఏవ నియమాన యథా అంధాహ వీళ్ళు ఏం చేస్తారు, ఆ ముందు తీసుకెళ్ళేవాడు ఈ వెనకాల తీసుకుని వెళ్ళబడేవాళ్ళు కూడా గర్త కంటకాదౌ పతంతి పెడితే ముడలో పడతారు లేదా గోతుల్లో పడతారు. ఇది ఈ కేవలం ఉపాసనతో జోడింపబడని కేవల కర్మ ఆచరణం వలన కలిగే ఫలితం. అందులో అగ్నిహోత్రం ప్రధానం కాబట్టి అగ్నిహోత్రాన్ని ఏ విధంగా చేయాలో చెప్పారు. ఆ అగ్నిహోత్రం సరిగ్గా సమయానికి చేయకపోతే ఏమవుతుంది అంటే దానికి చెప్పారు. దానికి ఏమో యస్య అగ్నిహోత్రం అదర్శం అపౌర్ణమాసం అచాతుర్మాస్యం అనాగ్రయణం అతిథివర్జితంచ అహుతం అవైశ్వదేవం అవిధినా హుతం ఆసప్తమాస్తస్య లోకాన్హినస్తి. అలా జరిగినట్లయితే చేయవలసినవన్నీ సరిగ్గా చేయకపోతే 7 లోకాలు అతనికి పోతాయి. మరి చేసినట్లయితే లోకాలు వస్తాయి, వచ్చినా కూడా మళ్ళీ వెనక్కి రావాలి. అందుకనే ఏం చెప్పారు అంటే ఆ కేవలం కర్మ ఆచరణ అనేటటువంటి అపర విద్య యొక్క ఫలితాన్ని చెప్పారు. దానివల్ల ఆ కర్మలను ఆచరించే వాళ్ళు పొందేటటువంటి వాళ్ళ బాధలు చెప్పారు. అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా జంగన్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నియమానాయదంధా. అంతేకాదు కించ ఇంకా కూడా ఏమిటి, అవిద్యాయాం బహుధా వర్తమానా వయం కృతార్థా ఇత్యభిమన్యంతే. అభిమన్యంతే ఊర్నే వాళ్ళు తమకు తాము పొగడుకుంటారు, తమను తాము ఎక్కువ చేసి చూపించుకుంటారు, బడాయిలు మాట్లాడతారు, ఇదే గొప్ప అని అతిశయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరు? అవివేకులు. బాలా కృతార్థ ఇత్యభిమన్యంతి బాలా యత్కర్మిణో న ప్రవేదయంతి రాగాత్ తేనాతురా క్షీణలోకాశ్చవంతే. అవిద్యాయాం బహుధా వర్తమానా అవిద్యాయాం బహుధా బహుప్రకారం వర్తమానా వయమేవ కృతార్థాః కృతప్రయోజనాః ఇది ఏవం అభిమన్యంతే అభిమానం కుర్వంతి. ఎవరు? బాలాః అజ్ఞానినః. అజ్ఞానులైన వాళ్ళు అవిద్యలోనే అనేక రకాలైన పోకడలు పోతూ మేము కృతార్థులం అయిపోయాము అని అభిమన్యంతి అంటే తక్కువ దాన్ని ఎక్కువ చేసి చెప్పుకొని గర్వపడుతూ ఉంటారు వాళ్ళు. అవిద్యాయాం బహుధా వర్తమానా వయం కృతార్థా ఇత్యభిమన్యంతి బాలాః. బాగానే ఉంది అంతవరకు. అజ్ఞాన యతు యస్మాతు ఎందువలన అంటే ఏవం యస్మాదేవం ఈ విధంగా జరగటం వల్ల కర్మిణః న ప్రవేదయంతి. యతు అంటే ఈ విధంగా ఏదైతే ఉన్నదో కర్మిణః న ప్రవేదయంతి తత్వం న జానంతి. కర్మిష్ఠులు తత్వం న ప్రవేదయంతి అసలు విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎందువలన? రాగాత్ కర్మఫల రాగాభిభవ నిమిత్తం. అంటే కర్మఫలములందలి ఆసక్తిచే పరాభూతులగుట వలన రాగము వలన కర్మఫలము చేత ఆసక్తి కలిగి దాని చేత పరాభూతులు అగుట వలన కర్మఫల రాగ అభిభవ నిమిత్తం ఆ రాగం ఉండటం చేత పరాభూతులు తిరస్కృతులు అవటం చేత తేన కారణేన ఆతురాహ దుఃఖార్తాస్సంతః దుఃఖార్తులైపోయి క్షీణలోకా అంటే క్షీణ కర్మఫలాహ ఆ కర్మఫలం క్షీణం అయిపోతే వచ్చి అంటే అర్థమేమిటి? నువ్వు నాశ్చకృత కృతేనా అని చెప్పింది ఇంతకుముందు ఉపనిషత్తు. అంటే నువ్వు
చేసుకు నీ నీ పుణ్యలోకాలు నువ్వు నిర్మించుకోవాలి. ఆ నిర్మించుకోవడం పరిమితం. ఎంత పరిమితం అంటే ఆ ఫలితం ఎంతటితో అయిపోతే మళ్ళీ వచ్చి ఇందులో పడవలసిందే అని నీ యొక్క ఆ కృషి యొక్క పరిమితత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ పరిమితత్వాన్ని అర్థం చేసుకుంటారండి. అపరిమితమైనటువంటిది ఉంది. దాని స్వభావం ఎలా ఉండదు. అప్పుడు నువ్వు ఇంత శ్రమ పడక్కర్లేదు, ఇంత అవిద్యలో ఉండక్కర్లేదు. కొంచెం వివేకం తెచ్చుకుంటే చాలు. ఈ ఈ ఉపనిషత్తు, ముండకోపనిషత్తు పర అపర విద్యల్ని గురించి క్షుణ్ణంగా చర్చించి ఏది మంచిదో నిర్ణయించి చెప్పి అక్కడ పెట్టింది. అయితే అందరూ తప్పనిసరిగా పరావిద్యలోనే ప్రవేశిస్తారు. ఎక్కడో 100కి 1,000కి ఒకడు ఉపాధి స్వీకరించిన తర్వాత పరావిద్య అనే ఎంట్రన్స్లోంచి కాకుండా డైరెక్ట్గా అపరవిద్య కాకుండా డైరెక్ట్గా పరవిద్యలోకి ప్రవేశిస్తాడు. ఇహకృతాత్ పూర్వకృతాత్ వా. పైగా కాలా విశేష అభావాత్ అని కూడా చెప్పారు కదా. జ్ఞాన మార్గంలో ప్రవేశించడానికి ఈ కాలం ఆ కాలం అని లేదు. స్పష్టంగా భగవత్పాదులు ఇంతకు ముందే చెప్పారు. సరే, ఆ విషయాలు వచ్చాయి. క్షీణలోకా క్షీణ కర్మఫలా స్వర్గలోకాత్ చ్యవంతే. జారి వచ్చి మళ్ళీ ఇక్కడ పడతారు. అంటే దీన్ని మనం హేతుబద్ధంగా కూడా ఆలోచించినట్లయితే లోకంలో ఇటువంటి కర్మలు చేసేవాళ్ళు అనేకులు. వాళ్ళని ఇప్పుడు వేదం ఇలా అంటున్నది, ఉపనిషత్తు ఇలా అన్నది అంటే అర్థం అది తప్పని కాదు, దాన్ని ఆచరించమనే అర్థం. లేకపోతే ఉపనిషత్తు ఎందుకు చెప్తుంది? చెప్పదు. చెప్పింది అంటే ఏమని చెప్తుంది? నువ్వు ఆచరించు, కానీ దాని యొక్క పరిమితత్వాన్ని తెలుసుకో. కొంతకాలం తర్వాత దాన్ని వదిలేసి దేన్ని గ్రహిస్తే నీకు శాశ్వతమైన పునరావృత్తి రహితమైన మోక్షం వస్తుందో అది తెలుసుకో అని చెప్తున్నది. అవిద్యాయాం బహుధా వర్తమానాః వయం కృతార్థా ఇత్యభిమన్యంతి బాలాః యత్కర్మిణో న ప్రవేదయంతి రాగాతు తేన ఆతురాః క్షీణలోకాః చ్యవంతే. మళ్ళీ వచ్చి జారి పడిపోతూ ఉంటారు. ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం నాణ్యశ్రేయో వేదయంతే ప్రమూఢాః. నా అన్యశ్రేయః వేదయంతే నాకస్య పృష్ఠే తే సుకృతేను భూత్వేమం లోకం హీనతరం వా విశంతి. ఈ చెప్పిన అర్థాన్నే మళ్ళీ చెప్తున్నారు. ఇష్టాపూర్తం మన్యమానాః. ఇష్టాపూర్తాల్ని ఈ రెండే ఇవే అనుకుంటున్నారు. మన్యమానాః అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఇష్టం అంటే ఏమిటో, పూర్తం అంటే ఏమిటో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు గురువుగారు. ఏమని? ఇష్టం యాగాది శ్రౌతం కర్మ. అంటే అగ్నిహోత్రం, దర్శపూర్ణమాస ఇలాంటి ఈ యాగాదులన్నీ కూడా ఇష్టం కింద వస్తాయి. కర్మ శ్రౌతమైన శృతి చేత చెప్పబడిన కర్మ. తర్వాత పూర్తం 2. పూర్తం అంటే ఇష్టం అంటే వ్యక్తిగతమైంది. యజమానిగా ఉండి అక్కడ అగ్నిహోత్రం ఈ మొదలైన యాగాలు మొదలైనవి ఆచరించుకొని తాను తన లోకాన్ని నిర్మించుకోవటం. ఇప్పుడు అది ఇంట్లో నుంచి బయటకు వచ్చి పూర్తం అంటే లోకం, సంఘానికి సంబంధించి. అంటే ఈ సంఘానికి కూడా సేవ చేయాలి. ఆ 2 విధాలుగాను మనం పరమాత్మని పొందవచ్చు. సంఘ సేవ ద్వారాను పరమాత్మని పొందవచ్చు. నీ అంతటా నువ్వు ఇష్టిలు ఆచరించి కూడా పరమాత్మని పొందవచ్చు. ఇష్టాపూర్తముల యొక్క ముఖ్య ఉద్దేశం అది. ఇష్టం యాగాది శ్రౌతం కర్మ. పూర్తం వాపీకూప తటాగాది స్మార్తం. వాపి కోప తటాక ప్రజానీకం అందరికీ ఉపయోగించే మంచి పనులు చెయ్యటం కూడా స్వర్గప్రాప్తికి హేతువే. దశరథాదులు ప్రజల్ని సుభిక్షంగా పరిపాలించి స్వర్గంలో ఉన్నారు. అది దానికి ఉదాహరణ. అది స్మార్తం. ఇందాక చెప్పింది ఇష్టమేమో శృతి చెప్తే, ఈ వాపి కూప తటాకాదులను గురించి చెప్పింది స్మార్తం, స్మృతులు చెప్పినయి.
ఇది ఇష్టాపూర్తం మన్యమానా అనుకుంటున్నారు వాళ్ళు. ఏమనుకుంటున్నారు? ఏతదేవ అతిశయేన పురుషార్థ సాధనం. అతిశయంగా ఇదే పురుషార్థ సాధనం తప్ప మరొకటి లేదు అనుకుంటున్నారు వాళ్ళు. ఏది? ఇష్టాపూర్త ఆచరణే పురుషార్థ సాధనం. పురుషార్థం అంటే మోక్షం. ముందు ధర్మార్థ కామాల్ని సమకూరుస్తుంది, తర్వాత మోక్షాన్ని ఇచ్చేది కూడా ఇష్టాపూర్తములే అని మన్యమానా. ఇష్టాపూర్తం మన్యమానా. ఏమనుకుంటున్నారు? వరిష్టం. వరిష్టం అంటే ప్రధానం. ఇది చింతయంత. ఇదే ప్రధానమైంది మోక్ష సాధనాల్లో, మరొకటి లేదు అని చింతయంత. అన్యతు ఆత్మజ్ఞానాఖ్యం శ్రేయ సాధనం న వేదయంతే. సరిగ్గా మనం ఇదే చెప్పుకున్నాం, ఎప్పుడు ఇదే చెప్పుకోవాలి. అన్యత్ సాధనం ఉన్నది, ఇష్టాపూర్తాల కంటే వేరైన సాధనం ఒకటి ఉన్నది. అన్యత్ సాధనం అన్యత్ ఆత్మజ్ఞానాఖ్యం. ఆత్మజ్ఞానం అనే స్వరూప విజ్ఞానం, అదే ఒక పద్ధతి ఉన్నది. అదే శ్రేయస్సాధనం. శ్రేయస్సు ప్రేయస్సు ఇవన్నీ ప్రేయస్సాధనాలే తప్ప శ్రేయస్సాధనం కాదు. శ్రేయస్సాధనం అన్నది ఆత్మజ్ఞాన పద్ధతియే. కాబట్టి సాధనం నవేదయంతే. అయ్యో, వాళ్ళకి తెలియట్లేదు పాపం, చెప్పినా వినరు. ఇది మనకు లోకంలో ఎప్పుడూ కనబడుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. గతంలో చాలా కాలం ఇష్టాపూర్తాలు ఆచరించి ఇంకా వాటి మీదకు దృష్టి పోని ఈ జన్మలో ఇంతకు ముందు దాకా మాకు శ్రేయో మార్గం మీద దృష్టి పోలేదు అని అనుకుంటూ మరణించి ఈ ఉపాధిని స్వీకరించి ఇప్పుడు శ్రేయో మార్గంలో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. అది ఆ తేడాని ఎవరికి వాళ్ళు తాము ఎక్కడున్నాము సాధనా మార్గంలో అనే దాని గురించి వాళ్ళు నిర్ణయించుకుంటూ ఉండాలి. దానివల్ల ఏమిటి ఫలితం? ఏమీ ఉండదు. అది ఒక విధానం అంతే. వేదయంతే న జానంతి. వాళ్ళని ఏమంటారు? ప్రమూఢాహ. అంటే ప్రకృష్టమైన మూఢులు, అవివేకులు. పుత్ర పశు బంధువాదిషు ప్రమత్తతయ మూఢ. పుత్రులని, పశువులని, బంధువులని, బంధువాదిషు వీళ్ళే సర్వస్వం అనుకుని ప్రమత్తతయా అంటే వాళ్ళు తాము మర్చిపోయి వాటి ఎందే లగ్నమయ్యే వాళ్ళు ప్రమూఢాహ. సరే, వాళ్ళు ఏం చేస్తారండి అంటే తేచ నాకస్య పృష్ఠే తే సుకృతే అనుభూత్వా ఇమం లోకం హీనతరం వా విశంతి. తే చ వాళ్ళు నాకస్య స్వర్గస్య పృష్ఠే ఉపరిస్థానే. స్వర్గం కంటే ఫలితం అద్భుతమైన కృషి చేశారు పాపం. జీవితాంతం ఎన్ని జీవితాలు చేశారో. ఇది లోక వృత్తం పద్ధతి. మనం జాగ్రత్తగా చూస్తూ అలా కనిపెట్టుకుంటూ ఉపనిషత్తు ఏం చెప్పిందా అని వింటూ అధ్యయనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓహో, ఇలా ఉందా, ఇలా ఉందా, ఇలా ఉందా అనుకుంటూ. మరి మనకి ఉపనిషత్తు దేనిని నిందిస్తున్నదో ఆ నిందింపబడే దాన్ని కూడా మనం బాగా గ్రహించాలి. దేన్ని ప్రశంసిస్తున్నదో ఆ ప్రశంసింపబడే దాన్ని కూడా ఇంకా ఇంతకంటే ఎక్కువ బాగా గ్రహించాలి. ఆ దారిలో వెళ్ళాలి. పూర్తిగా వెళ్ళలేకపోయినా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ కొంత ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఉదాహరణకు లోకంలో ఉదాహరణ చెప్పుకుంటే హై జంప్ అనేది ఉంది. ఎన్నో రికార్డు ఉంటుంది. ఏదో రికార్డు, ఇన్ని అడుగులు దూకితే అది వరల్డ్ రికార్డు అని ఉంటుంది. అది ఈ దూకేవాడు ఒక రోజులోనే దూకగలడా? క్రమక్రమంగా కొద్ది రోజులు, నెలలు బాగా అభ్యాసం చేయాలి. ఇక్కడ నెలల అభ్యాసం, ఇక్కడ జన్మల అభ్యాసం. అందుకని ఏం చేయమన్నారు వాళ్ళని? స్వర్గస్య పృష్ఠే ఉపరిస్థానే సుకృతే భోగాయ. అంటే సుకృతం కోసం, భోగాల్ని అనుభవించటం కోసం, భోగాయ భోగ ఆయతనే సుకృతే భోగాయతనే అక్కడ స్వర్గలోకంలో అనుభవించి అనుభూయ కర్మఫలం పునః ఇమం లోకం మానుషం అస్మాత్ హీనతరం వా. వీళ్ళు మానుషలోకాన్నైనా పొందుతాడు, లేదా హీనతరం తిర్యంగ్ నరకాది లక్షణం.
తిరియంగ్ నరకాది లక్షణం అంటే హీనమైన పశువాది జన్మలను కానీ లేదా నరకం మొదలైన వాటిల్లోనైనా ప్రవేశిస్తూ ఉంటారు. అది తేచ నాకస్య స్వర్గస్య పృష్ఠే ఉపరిస్థానే సుకృతే భోగాయతనే. సుకృతే అంటే భోగ ఆయతనమునందు భోగస్థానమునందు అనుభవించి ఈ అయిపోయిన తర్వాత వచ్చి మనుష్య లోకంలో లేదా ఇంకా అంతకంటే తక్కువ. అదేంటంటే మరి తక్కువ లోకంలో ఎందుకు పడతారు? అంత స్వర్గ సుఖాలు అనుభవించిన వాడు స్వర్గలోకంలో తక్కువ లోకంలో పడతాడు. భాగవతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి, చూపిస్తారు. ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఏం చెప్పారు? ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం నాణ్యశ్రేయో వేదయంతే ప్రమూఢా నాకస్య పృష్ఠే తే సుకృతేను భూత్వేమం లోకం హీనతరం వా విశంతి తపశ్రద్ధే ఏ హ్యపవసంచరణ్యే శాంత విద్వాంసో భైక్ష్యచర్యాంచరంతః సూర్యద్వారేణ విరజాః ప్రయాంతి యత్రామృతః స పురుషో హ్యవ్యయాత్మా. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాः స్థిరైరంగైः సుష్ఠువాగుంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.